హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. నందమూరి వంశం నుంచి మరో హీరో మన ముందరికి రాబోతున్నారు. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే కొద్ది రోజుల ముందర మన ఛానల్లోనే చెప్పడం జరిగింది. బట్ అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎటువంటి కథను డిసైడ్ చేస్తారు, ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు, అసలు సినిమా ప్రొడ్యూసర్గా ఎవరు ఉండబోతున్నారు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ ప్రెసెంట్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అని దొరికేశాయి అనమాట. సో నందమూరి వంశం నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఎటువంటి ఒక మాస్ హీరోనో మనకు తెలియదు కాదు. అండ్ దాని తర్వాత జనరేషన్లో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా మాస్ అమ్మమ్మగుడు అనేటటువంటి పేరునైతే సంపాదించుకున్నారు. బట్ ప్రెసెంట్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ వారసుడుగా ప్రెసెంట్ నందమూరి మోక్షజ్ఞ అయితే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారనే విషయం మనకి తెలిసిందే. అంటే ఫస్ట్లో సినిమాస్ మీద ఇంట్రెస్ట్ లేదు, సో వేరే విషయంలో వెళ్తారేమో అనుకున్నాం. బట్ రాను ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పేరు పెరగడంతో సో మోక్షజ్ఞ కూడా సినిమాల వైపు మొగ్గు చూపడంతో ప్రెసెంట్ మోక్షజ్ఞతో సినిమా తీయాలన్న ఆలోచనలో బాలయ్యబాబు పడ్డారు. సో ప్రెసెంట్ ఏంటంటే మోక్షజ్ఞని మనకి పరిచయం చేయడానికి ఒక యంగ్ డైరెక్టర్ని ఎంచుకున్నారు బాలయ్య. సో హనుమాన్ సినిమాతో మనకు ఒక సూపర్ హిట్ పాన్ ఇండియన్ మూవీని అందించినటువంటి ప్రశాంత్ వర్మతోనే లాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారంట బాలయ్య. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ప్రొడ్యూసర్గా మోక్షజ్ఞ అక్క, అదే మన వైజాగ్ ఎంపీ భరత్ గారి భార్య అయినటువంటి తేజస్వినినే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. అండ్ ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కూడా ఒక మంచి కథను అందించారు. అండ్ ఈ కథకి సంబంధించినంత వరకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారంట. ఒకప్పుడు ఏంటంటే బాలయ్య కూడా కాస్త కథల ఎంపికలో కాస్త ఆరితేరారని తెలుస్తుంది. అంటే ఒకప్పుడు డైరెక్టర్ ఏం చెప్తే అవి మాత్రమే చేసేవాళ్ళు హీరోస్. బట్ ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళకి కాస్త జ్ఞానం ఉంటుంది కాబట్టి సో ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, జనాలకి ఏది నస్తుంది, సో ఏది ఎబ్బెట్టుగా ఉంటుందన్న విషయం వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి కథల్లో ఈ మధ్య కథానాయకులు కూడా ఏళ్ళు పెడుతున్నారనమాట. సో ఆ పరంగా ప్రశాంత్ వర్మ తీస్తున్నటువంటి, అంటే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞాన్ని పరిచయం చేస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి కథ ఎంపికలో బాలయ్య బాబు కూడా జోక్యం చేసుకున్నట్టయితే మొత్తం మీద వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఈ సినిమాకి మోక్షజ్ఞ అక్కనే ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో సొంత బ్యానర్ మీద నడిపిస్తారా, లేదంటే ఏదైనా కొత్త బ్యానర్ని ఏమైనా ఇన్వైట్ చేస్తారా అనేటువంటి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి మోక్షజ్ఞ ఎటువంటి కథ మీద మన ముందరికి రాబోతున్నాడు అంటే మనిషిని చూసినప్పుడు కాస్త బొద్దుగానే ఉన్నారు కాబట్టి, అంటే ఆ బాడీని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కాస్త హీరోయిటిక్ వర్షన్లో ఉన్నారు కాబట్టి మరి ఎటువంటి సినిమా, ఒక మంచి లవ్ స్టోరీతో వస్తే బెటర్ అన్నది మా ఒపీనియన్. సో మీ ఉద్దేశం ప్రకారం ప్రశాంత్ వర్మ ఎటువంటి సినిమాని తీయగలరు? ఎందుకంటే అద్భుతం, చాలా మంచి లవ్ స్టోరీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చింది. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి హనుమాన్ ఒక గాడెస్, అది ఒక పవర్స్ ఉన్నటువంటి సినిమా కాబట్టి మేబీ మోక్షజ్ఞతో అటువంటి సినిమా చేసే ఛాన్స్ లేదు. ఐ థింక్ ఒక మంచి గుడ్ లవ్ స్టోరీతో మళ్ళీ మోక్షజ్ఞని మనకి పరిచయం చేసే ఉద్దేశాలు ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? మోక్షజ్ఞ ఒక హీరో మెటీరియలా, అవునా కాదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నందమూరి వంశంలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ హీరో ఎవరు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.